తెలుగుదేశం పార్టీ కేబినెట్ మంత్రి, వారితో పాటు వారి తాలూకా పార్టీ ఎంపీలు మురళీమోహన్ గారితో సహా, అటు అనకాపల్లి ఎంపీతో సహా మొత్తం ఉన్న ఎంపీలు అందరూ కూడా డయాస్ మీద ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్పారండి? ఒకసారి సాయం చేసిన వాళ్ళకంట జీవితాంతం మర్చిపోకూడదంట, దండాలు పెడుతూనే ఉండాలంట. భారతీయ జనతా పార్టీని ఎప్పుడు మర్చిపోకూడదంట, వాళ్ళకి దండాలు పెడుతూనే ఉండాలంట జీవితంలో అని అయ్యన్న పాత్ర గారు స్వయాన్న చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రే నేను చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, అయ్యో భారతీయ జనతా పార్టీ వచ్చి వాళ్ళని తుదముట్టించాలి, ఈ దేశానికి నష్టపెడుతుంది, రాష్ట్రాన్ని బస్టు పెట్టించింది అంటారు. ఎవడి మాటలు నమ్మంటారు? అందుకే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీ పార్టీ చెప్తున్నాం, వీళ్ళిద్దరూ కూడా ద్వంద్వ ప్రమాణాలు చేస్తున్నారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని బస్టు పట్టించారు. వీళ్ళు మాయ మాటలు నమ్మకండి. వీళ్ళు పగలొచ్చి కాంగ్రెస్ పార్టీతో, రాత్రి వచ్చి భారతీయ జనతా పార్టీతో కాపురం చేస్తున్నారు. ఒకరోజు వచ్చి రాత్రి వచ్చి భారతీయ జనతా పార్టీతో పగలొచ్చి రాత్రి వచ్చి కాంగ్రెస్తో పగలొచ్చి భారతీయ జనతా పార్టీతో చేస్తున్నారు. ఇలాంటి మోసం వీళ్ళు మా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి పదే పదే చెప్తున్నాం. అది నిన్నతో తాడతలమైంది. ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చూసాం మనం. ఇదంతా కూడా వీళ్ళు వేరైపోయారని చెప్పని రాష్ట్రాన్ని మోసం, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ పప్పం కలుపుకోవడానికి ప్రయత్నంలో భాగమే ఈ భాగమనడంలో సందేహం లేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఇటు రైతులకు రక్ష అనే ఒక పథకాన్ని తీసుకొస్తున్నాము, డ్వాక్రా మహిళలకు 10,000 ఇస్తున్నామని చెప్తా ఉంది. ఎట్లా చూస్తా ఉంది? ఎక్కడ ఏమొచ్చాయి? ఏదో వాళ్ళ తాలూకా మీడియాలో వచ్చి ఈ ప్రచార మందిలో కొన్ని సొంతం ఉన్నాయి కదా సామాజిక వర్గం సంబంధించినవన్నీ, వాళ్ళు వచ్చి దాన్ని ప్రచారం పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో సామాన్యులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, ఎవరికైనా సరే న్యాయం చేయాలని తపన కానీ, శత్రుత్వం కానీ తెలుగుదేశం పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో వాటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఇవేం చేస్తే అది జగన్మోహన్ గారు తెచ్చిన మా వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడి. 2,000 రూపాయలు పెన్షన్ చేయడం కానీ, నిన్న రోజు ఇంకోటి చూసాం, అది కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్లకి, ఆటోలకి వారికి వచ్చి ట్యాక్స్ తీసేయడం అనేది. అదే ఎప్పుడో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆటోలకు దీంతో పాటు ప్రతి నెల 1,000 రూపాయలు పెన్షన్ కూడా వాళ్ళకి 1,000 రూపాయలు ఇది కూడా ఇస్తా అని చెప్పారు. మరి అది ఎందుకు చేయలేదు? అదే అతను చేసినా చేయకపోయినా ఆమె రేపు మాత్రం వారి తాలూకా ఆదరణతో రేపు ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వర్తిస్తాం. ఏం చూస్తారండి, అందరూ వచ్చేస్తారు, ఖాళీ అయిపోద్ది తెలుగుదేశం పార్టీ. ఒక మల్లికార్జున రెడ్డి, ఇంకో రెడ్డి, ఎల్లారెడ్డి గారు రెడ్డి, లేకపోతే అందరూ వస్తారు. ఎందుకంటే పార్టీ రేపు తెలుగుదేశం పార్టీ అయిపోయింది. ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టింది. 90,000 కోట్లు ఉన్న అప్పున్న ఈ రాష్ట్రాన్ని 2,40,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచింది. ఏవి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. దొరికిన కాడికల్లా దోచుకు తిన్నారు, భూతాల్ని పంచుకు తినేశారు. ఇంకెక్కడుంది ఇంకా? సో కాబట్టి ఇలాంటి మోసాలు మాయలు ఇంకా కట్టిపెట్టండి. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట, మీ మంత్రుల మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట పెట్టి ప్రజలను వచ్చి చేయకండి. వాళ్ళని వచ్చి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేయకండి. ప్రజలు చాలా తెలివైన వారు. వైఎస్ఆర్సీ పార్టీ మొదటి నుంచి ఒకే మాట చెప్తుంది, ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, ఈ రాష్ట్రానికి మేలు చేయని భారతీయ జనతా పార్టీ కానీ, ఈ రెండు కూడా రాష్ట్రానికి నష్టపెట్టాయి. ఈ రెండింటిని మీరు నమ్మొద్దని చెప్తుంది. అదే మాట అగ్రవర్ణంలోని పేదలకు 10% రిజర్వేషన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అందులో 5% కాపులకు ఇస్తాము, మిగిలిన 5% ఇతర అగ్రవర్ణాలకు ఇస్తామని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు, పాపం నేనే తెలివైన వాడిని, అందరూ అమాయకులు, ఎవరికేం తెలియదు. ఏంటండి, మీ పార్టీలో చేరికలు ఎక్కువగా పెరుగుతున్నాయి, జోష్ పెరుగుతుంది, టీడీపీ సీనియర్లు ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతున్నారు. సో ఇది ఎలాంటి పరిణామం? శుభ్రనామం. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసు. ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఏ కార్యక్రమాలు చేయలేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎక్కడ కూడా పోయింది. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. దాంతోపాటు ప్రజలకు ఎప్పుడైతే సన్నగిల్లిపోయిందో ఆటోమేటిక్గా నాయకులు కూడా ఇక లాభం లేదు, ఈ పార్టీలో ఉంటే అవకాశం లేదు, ఇచ్చిన మాట ఒకటి, చేస్తున్న పని ఒకటి. దానివల్ల మనం కూడా మనకు ఆ మాత్రం పరపతి ఉంటే మన పరపతి కూడా దీంట్లో పోతుంది. ఇక ఒక నిమిషం కూడా ఇందులో ఉంటే ఉపేక్షించే లాభం లేదని చెప్పి ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సార్ కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ వైసీపీకి సమన్వయకర్తలు ఉన్నారు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ మూలంగా ఏమైనా పార్టీకి ఇబ్బందులు ఉంటాయి సార్? వాళ్ళని ఎలాంటి ఏదైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఉన్న వాళ్ళతో సర్దుకుపోయి చేసుకొని కొంతమంది సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది, కొంతమంది కలిసిమెలిసి వెళ్ళవలసి వస్తుంది. ఆటోమేటిక్గా అన్ని పార్టీ చూసుకుంటుంది. సంస్థాపరంగా అలాంటివి ఏమైనా వస్తే అక్కడ ఉన్న పెద్దలందరూ కూర్చొని ఆ చర్చించుకుని అడిగి చేస్తారు. దాంట్లో ఏ ఇబ్బందులు రావు. మేడం మల్లికార్జున రెడ్డి ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ టీడీపీ నుంచి జాయిన్ అయ్యేవారు? సరే, ఎందుకు ఇప్పుడు మీకు అంత ఉత్సాహం ఎందుకు? మీకు ఏమి అన్ని పార్టీ నుంచి అందరూ వస్తారు. రేపు మొత్తం ప్రజలందరూ వైఎస్ఆర్సీ పార్టీ ఉన్న తర్వాత ఇంకా ఆటోమేటిక్ నాయకులు కూడా ఉన్నట్టే. కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన పైన సరే, అదే అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే నేను ఏదైనా చెప్పినా ప్రజలు నమ్మేస్తారు. నేను నా మాట ఏంటో ఒక భగవద్గీత లేకపోతే ఒక బైబిల్ లేకపోతే ఒక ఖురాన్ అనుకుంటాడు పాపం అని పెట్టి అమాయకులు చేయడం చూస్తాడు. అంతకుముందు కాపులకి రిజర్వేషన్ అని చెప్పిన బిల్లు అని చెప్పిన ఒక బిల్లుని పెట్టి చిత్తు కాగితాన్ని కూడా పని కాకుండా దాన్ని వచ్చి మేము ఢిల్లీకి పంపించాలని చెప్పాడు. ఢిల్లీలో వాళ్ళు పార్లమెంట్ సభ్యుడే ప్రశ్నిస్తే అసలు బిల్లు లేదు, ఏది లేదు, ఇక్కడ డొల్లా లేదని చెప్పి అటు నుంచి సమాధానం వచ్చింది. ఇవాళ వచ్చి చెప్తున్నాడు మళ్ళీ 5% రిజర్వేషన్ వచ్చి 10%లో 5% ఇస్తానంటాడు. రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ సవరణలో వచ్చి ఎవరైతే భారతదేశంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లో ఉన్నా ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఆ అగ్రవర్ణాలకు 10% ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఇవాళ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాపులు కూడా వస్తారు. అంతేగాని దాన్ని ప్రత్యేకించి 5% ఇస్తారంటే దానివల్ల వాళ్ళకి నష్టం, మిగతా వాళ్ళకి నష్టం. వాళ్ళకి 10% ఉన్న వాళ్ళు తీసుకొచ్చి 5% ఉన్న ఒక బ్రాహ్మణులు కానీ లేదా వైశ్యాస్ కానీ లేకపోతే క్షత్రియులు కానీ లేకపోతే రెడ్లు కానీ లేదా ఇంకోరు కానీ ఉంటే వాళ్ళకి వచ్చి 10% 5% మీకు దించామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇది జరుగుతుందా? ఇది ఆచరణ సాధ్యమా? ఇది అయిందా డిస్కషన్లో చెప్పాను బాబు, నువ్వు లేవు ఇప్పుడు వచ్చినట్టుకున్నావు. ఇది వాళ్ళు బీజేపీ ఇదంతా కూడా రాత్రులు బీజేపీ పగలొచ్చి కాంగ్రెస్, రాత్రులు బీజేపీతో వీళ్ళు కొమ్మక్కి ఈ రాష్ట్రాన్ని బస్సు పెట్టించారు, రాష్ట్రాన్ని నష్టపెట్టారు, రాష్ట్రాన్ని వచ్చి అధోగతి పాలు చేసిన ఈ రెండు పార్టీల్లో ఒక కపట నాటకం మీద చెప్పిన విషయాన్ని ఇందాకే చెప్పాను. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ రెడ్డిగా వచ్చి మాట్లాడినట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక సబ్జెక్ట్కి వెళ్ళకండి, ప్రజలకు అందరూ అయిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా ఉంటుంది మీతో మరి ఇది డిస్కషన్. ఇది అలాంటి గందరగోళం వద్దు, క్లారిటీ ఉందాము. ఇందాక ఒకటన్నారు కాపులు ఏంటి పరిస్థితి? వచ్చి రాజ్యాంగ సవరణ చేస్తే నేను కాదు అనుకుని ఇది చేస్తే ఇదేమైనా జరిగే పరిస్థితులా? ఎందుకంత మోసం చేస్తావు? ఎందుకు అది చేస్తావు? ఇది చిత్తశుద్ధి ఉంటే నువ్వు 4 సంవత్సరాలు వచ్చి కేంద్రంతో నువ్వు సావాసం చేసినప్పుడే దానికి తగ్గ ఏర్పాట్లు చేసి ఉంటే నమ్మేవారు. ఇదంతా కూడా ఎన్నికల జిమ్మిక్కు కోసం, ఎందుకంటే రాజకీయాల్లో కోసం దేనికైనా సరే దిగజారిపోతున్న చంద్రబాబు నాయుడు నిదర్శనం ఇది.